మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు. మరియు కుమారు దేవునితో గడి అనే ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో మరి విశేషంగా ఈ 35వ దినములోనికి మమ్మల్ని నడిపించాను. ఇంతవరకు మిమ్మను స్తుతించి ప్రార్థించి ఆరాధించి ఈ ఆత్మీయ వాతావరణంలో నీ మాటలను వినడానికి సిద్ధపడుతున్నాం. నా మాటలు నిష్ప్రయోజనకరమైన మీరు మాట్లాడటం మాకు ఆశీర్వాదకరం. మానవ ఆత్మను మానవ ఆలోచనను మీరు మరుగుపరిచి మా జీవితంలో అవసరమైనటువంటి శ్రేష్టమైన వర్తమానం మాకు అనుగ్రహించటకు మీ ఆత్మ సహాయము, నడిపింపు, అభిషేకము, సంచారము మాకు అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరివచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, మరి విశేషంగా 35వ దినమునకు నడిపించబడ్డాం. దేవునితో గడి అనే ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్య భాగాలు న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి 6 వచనాలు. రెండవదిగా లూకా సువార్త 9వ అధ్యాయం 56 నుంచి 62 వచనాలు. ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ఇంచుమించుగా ఇదే అంశము పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 4 భాగాలుగా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఒక్కొక్క భాగములో దేవుడు ఏ విషయాన్ని బయలుపరచబడబోతున్నాడు. ఎందుకంటే చాలా రిపీటెడ్గా మనము ఈ మాట ఈ చివరి అధ్యాయాలను అంటే 17, 18, 19 అవ్వచ్చు, చాలా రిపీటెడ్గా ఈ మాటలు వింటూ ఉన్నాం. ఒక మాట రెండవసారి ఆయన మనతో మాట్లాడుతున్నాడు లేదా బయలుపరుస్తున్నాడు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ మాటను పదే పదే చెప్పడంలో దేవుని ఉద్దేశం ఏదో ఖచ్చితంగా ఉంటుంది. అయినా ఆ మాటను బయలుపరచడం చేత ఏదో చెప్పాలని మనకు ఆయన నిర్ణయించుకున్నారు. అంతేగాని యాదృచ్ఛికంగా మాత్రం ఈ మాట అక్కడ వ్రాయబడటం లేదు అన్న విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ఈ పార్ట్ 1 మనం ఆలోచన చేద్దాం. మనం చదువుకున్నటువంటి ఈ 17వ అధ్యాయం అంతా కూడా ఇదే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఆ దినములలో మీకా అనే ఒకడు ఎఫ్రాయిమీల మన్య దేశంలో ఉన్నాడు. అతడు తన తల్లిని చూచి, నీ యొద్ద నుంచి తీసుకున్న రూకలు అనగా నువ్వు ప్రమాణం చేసిన వినికిడిలో మాట్లాడినటువంటి ఆ 1100 వెండి రూకలు నా యొద్ద ఉన్నాయి. ఇదిగో నేను వాటిని తీసుకుంటుని అని చెప్పగా అతని తల్లి, నా కుమారుడా యెహోవా నిన్ను. ఇది మనకి కొంచెం అర్థం కావడం ఏంటి టెక్స్ట్ అనేది కొంచెం కష్టంగా ఉంది. బట్ ఇక్కడ మీకు అర్థమయ్యే రీతిలో నేను ఈ విషయాన్ని తెలియజేస్తాను. ఇక్కడ మీకా అనే తల్లి దగ్గర వాళ్ళ తల్లి దగ్గర 1100 అంటే 1100 అంటే 1100 వెండి నాణాలు ఉన్నాయి. ఈ రూకల్ని మీకా తీసేసుకున్నాడు తల్లికి తెలియకుండా. ఎవరు తీసారో చెప్పమని ఆమె ప్రమాణం చేయించుకుంది. ప్రమాణం చేయించుకోగానే తనకి ఏమైందంటే భయం పుట్టింది. భయం పుట్టి మళ్ళీ ఆ డబ్బులు నువ్వు తల్లికి చెప్పి, నువ్వు ప్రమాణం చేయించుకున్నావు కదా, నువ్వు తీసేవా లేదని ప్రమాణం చేయించుకున్నావు కదా, ఇదిగో ఆ డబ్బులు నేనే తీశాను, ఇదిగో అవి నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పగా, అప్పటి వరకు ఎవరు తీశారు అని శపించినటువంటి ఈమె ఆ శాపం తన కుమారుడి మీదకి రాకుండా ఇక మాట అంటుంది, నా కుమారుడు యెహోవా చేత అంటే నా కుమారునికి శాపం తగలకుండా ఉండాలి అని చెప్పింది. అతడు ఆ 1100 రూకలను తన తల్లికి మరలయ్యగా ఆమె పోత విగ్రహం చేయించుకున్నట్టుగా నా కుమారుని చేత తీసుకుని ఈ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరలా అది ఇచ్చేదను అని చెప్పి అతడు ఆ రూకలు తల్లికి వాటిలో 200 పట్టుకుని కంసాలకి అప్పగించింది. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైనటువంటి ఓ పోత విగ్రహాన్ని, అంటే ఈ ఒక చెక్కను చెక్కి దాని మీద, లేదంటే ఒక రాతిని చెక్కి దాని మీద, లేదా ఒక పదార్థం చేత విగ్రహాన్ని చెక్కి దాని మీద పోత పోయడం అనమాట అండి. ఆ వెండిని పోత పోయడం మనం చూస్తూ ఉంటాం. పోత పోసినటువంటి వస్తువులు లోపల ఏదో ఒక పదార్థం ఉంటుంది, పైన మాత్రం అది లోహంతో, వెండితోనూ, బంగారంతో ఉంటుంది. అలాంటి ఒక విగ్రహాన్ని మరి చేశాడట. దానిని తీసుకెళ్ళి మీకా ఇంట ఉంచబడిందట. ఇతనికి దేవమందిరం కూడా ఉంది, అక్కడ గృహదేవతలను చేయించి అందులో పెట్టుకుంటున్నాడు. అంతేకాదు అతని కుమారులలో ఒకరిని ప్రతిష్ఠించి యాజకునిగా అక్కడ
అక్కడ పరిచర్య జరగడానికి నియమించాడు. ఇక్కడ ఫైనల్గా కంక్లూజన్, ఈ 6వ వచనం కంక్లూజన్ ఏం చెప్తుందంటే, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుండని. సంసోను తర్వాత ఇశ్రాయేలు ప్రజలు బాగా స్వేచ్ఛాజీవులుగా మారిపోయారు అనమాట. సంసోను తర్వాత నాయకుడు కానీ, న్యాయాధిపతి కానీ, రక్షకుడు కానీ, రాజు కానీ లేడు. ఇక్కడ రాజు అన్నమాట ఎందుకు ఈ రచయిత మాట్లాడుతున్నాడు? ఈ రచయిత ఎవరండి? న్యాయాధిపతుల రచయిత ఎవరు? సమూయేలు రాజు లేడు అని ఎందుకు చెప్తున్నాడంటే, సమూయేలు రాజుల కాలంలో ఉన్నాడు, రాజుల కాలంలో ఉంటూ ఈ చరిత్రను రాస్తున్నాడు కనుక ఆ నేపథ్యాన్ని ఉపయోగించుకుంటూ వారికి రాజు లేడు అని చెబుతూ ఒక ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనను గురించి మాట్లాడుతున్నాడు మనతో. ఈ 17వ అధ్యాయం మీకా నుంచి స్టార్ట్ అయినటువంటి ప్రారంభం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల విశృంఖలమైనటువంటి జీవితం, అంటే మితిమీరిన స్వేచ్ఛతో కూడినటువంటి జీవితానికి ఒక నిదర్శనం. దీనిని మనకి ప్రజెంట్ చేయడానికి ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, వారికి రాజు లేడు అంటే ఒక అదుపు లేదు, ఒక ఆజ్ఞ లేదు, ఒక కట్టడ లేదు, ఒక భయము లేదు, ఏమీ లేవు. మనము చదివినటువంటి మనం ఏర్పాటు చేసుకున్న ఈ 4 భాగాలలో ఇశ్రాయేలు ప్రజలు రాజు లేకపోవడం వల్ల ఒక్కొక్క అంశంలో ధర్మశాస్త్ర విరుద్ధంగా ఎలా ప్రవర్తించారో విషయాలని చెప్పుకుంటూ వస్తాడండి. ఈరోజు మొదటి అంశంలో ప్రియులారా, ఇశ్రాయేలీయులకు రాజు లేడు అన్నటువంటి ఈ మాటను బట్టి ఈ టెక్స్ట్లో వారు చేసిన పని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని మీరుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు, లేదా ఒక నాయకుడు లేడు, లేదా ఒక న్యాయాధిపతి లేడు, లేదా ఒక రక్షకుడు లేడు. ప్రవక్త రాజుల కాలంలో ఉన్నాడు కనుక ఈ మాటను ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే ఎలాంటి కండిషనల్ లైఫ్ లేదు, ఎలాంటి అదుపు కలిగినటువంటి లైఫ్ లేదు. ఇప్పుడు మనకి ప్రభుత్వం లేదనుకోండి, లేదా వ్యవస్థలు లేవనుకోండి, లేదా డిపార్ట్మెంట్స్ లేవనుకోండి, ఏం చేస్తాం మనం? ప్రవక్త ఉద్దేశం ఇది. డిపార్ట్మెంట్స్ లేవు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా ఇతర డిపార్ట్మెంట్లు, మనము ఒక అదుపులో ఉండి పని చేయగలిగే ఒక డిపార్ట్మెంట్ లేదనుకోండి, ఏం చేస్తాం మనం? ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు జీవిస్తాం. ఇక్కడ సంసోను తర్వాత ఇశ్రాయేలు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, వారికి రాజు లేడు కనుక ఎవరికి నచ్చినట్లు వాడు జీవిస్తున్నాడు. ఇది ఈ మొదటి అంశంలో రాజు లేడు కనుక వీరు ధర్మశాస్త్ర విరుద్ధంగా జీవిస్తున్నారు. ఈ 17వ అధ్యాయం అంతా రాజు లేని కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రవర్తించిన విధానం ఎలా ఉందంటే ధర్మశాస్త్ర విరుద్ధంగా కనబడుతుందండి. రేపటి దినమున అంశంలో మరొకటి కనబడుతుంది. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే ధర్మశాస్త్రము మీరినటువంటి కాలం, ధర్మశాస్త్రాన్ని అధిగమించినటువంటి కాలం, ధర్మశాస్త్రానికి లోబడకుండగా దానిని ప్రక్కకు తోసేసి ఎవడు ఇష్టం వచ్చినట్లు వాడు బతుకుతున్నాడు. దీనికి నిదర్శనం ఏంటంటే మీకా. ఇక్కడ మీకాను వారి గురించి మాట్లాడడం ఉద్దేశం ఏంటంటే దీనికి ఒక నిదర్శనం ఇశ్రాయేలు ప్రజల యొక్క అనైతికమైనటువంటి విశృంఖలమైనటువంటి ఇష్టానుసారమైనటువంటి జీవితానికి ఒక ఎగ్జాంపుల్. వీరు ఇదిగో మీకాలా ఉన్నారు అని చెప్పడం అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే అందరి గురించి ఆయన మాట్లాడటం లేదు, మీకాను చూపించి రాజులైనటువంటి కాలంలో ఇశ్రాయేలు ప్రజల జీవితం ఇలాంటి స్థితి కలిగి ఉన్నది అని జ్ఞాపకము చేస్తున్నాడు. ప్రియులారా, ఒక 7 విషయాలు మనం ఈ అంశం నుంచి నేర్చుకోవడానికి సిద్ధపడదాం. దానికి ముందుగా నిజమే ఇశ్రాయేలీయులకు రాజు లేడు, బట్ నిజమైనటువంటి అంశం ఏంటంటే ఇశ్రాయేలీయులకు దేవుడే రాజు. ఈ సత్యాన్ని చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజలు గమనించలేకపోయారు. 10వ సంకీర్తన 16వ చరణంలో కానీ, యెషయా గ్రంథము 43:15లో కానీ యెహోవా నిరంతరము రాజైనాడు, ఆయన ఇకను రాజై ఉంటాడు. ఆయన సృష్టికర్త, ఇశ్రాయేలు సృష్టికర్త అయినటువంటి దేవుడు వారికి రాజై ఉన్నాడు. ఈ విషయాలు ఇంతగా చాలా చోట్ల మాట్లాడుతూ ఉంటాడు. రాజై ఉన్నాడు, ఓకే, ఆయన రాజే, కానీ ఆయన డైరెక్ట్గా వచ్చి పరిపాలించాడు. రాజు లేని కాలంలో దేవుడు వారికి ఏమిచ్చాడు? రాజుతో సమానమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే ఇశ్రాయేలు ప్రజలకేంటి? దేవుడిచ్చినటువంటి రాజ్యాంగం అనమాట అండి. దేవుడిచ్చిన రాజ్యాంగం. రాజు ఏం చెప్తాడు? మీరు ఎలా చేయండి, మీరు ఎలా చేయండి, మీరు ఎలా బతకండి, మీరు ఎక్కడ ఉండండి, మీరు ఎక్కడ ఉండండి, మీరు ఇలాంటి ఆ జీవితాన్ని ఇలాంటి వ్యవస్థను కలిగి ఉండండి అని చెప్తాడు. రాజు అయితే లేడు. కానీ ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడిచ్చినటువంటి రాజు ఏంటంటే ధర్మశాస్త్రమే. దేవుడిచ్చిన రాజు ఏంటంటే ధర్మశాస్త్రమే. వీరు ధర్మశాస్త్రము మీరి ప్రవర్తిస్తున్నారు కనుక ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే రాజు లేని కాలంలో ఇశ్రాయేలు ప్రజలు స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని దృష్టికి అవిధేయులయ్యారు. దీనికి ఎగ్జాంపుల్ మీకా జీవితం నుంచి
ఈ టెక్స్ట్ నుంచి ఒక 7 అంశాలు. రాజు లేని ఇశ్రాయేలు ప్రజలు ఎలాగూ దేవునికి వ్యతిరేకులయ్యారు. ఈ మొదటి అంశములు, రాజు లేని ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించారు. ఈ సంగతిని మనము దృష్టిలో పెట్టుకుని ఈ 7 అంశాలు ఆలోచన చేద్దాం. మొట్టమొదటి అంశం, విరుద్ధమైనటువంటి జీవితం. ధర్మశాస్త్ర విరుద్ధమైన జీవితం, లేదా దైవ విరుద్ధమైనటువంటి జీవితం, లేదా దేవుని పిలుపుకు విరుద్ధమైన జీవితం, లేదా దేవుని ఏర్పాటుకు విరుద్ధమైనటువంటి జీవితం. దీనికి ఆధారం మీకాని చెప్పుకున్నాం కదండి. 17వ అధ్యాయం 1వ వచనం. మీకా అను ఒకడు ఎఫ్రాయిమీల మన్య దేశములో ఉండెను. మీకా అను మాటకు అర్థం ఏంటండి? మీకా అను మాటకు యెహోవా వంటి వారు ఎవరు అంటే ఆయనకు సాటి అయిన వారు ఎవరు, ఆయనను పోలిన వారు ఎవరు? ఎంత ఉత్కృష్టమైనటువంటి పేరు తెలుసండి ఇది, ఎంత ప్రభావవంతమైన పేరు తెలుసా? మా దేవుడి వంటి వారు ఎవరు, యెహోవా వంటి వారు ఎవరు అని అర్థమిచ్చు మీకా అనే ఈ పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఏదైనా ప్రవర్తన ఎలా ఉందంటే, ఆయన ఎవడు అన్నట్టుగా ఉందండి. ఆయన ఎవడు అన్నట్టుగా ఉంది. చాలాసార్లు ప్రియులారా మనం పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఒకప్పుడు దైవజనుల చేత పేర్లు పెట్టించుకునేవారు, పాస్టర్ గారుల చేత. ఇప్పుడు పెట్టించుకుంటున్నారు, కానీ వారు సెలెక్ట్ చేసుకుని ఆ పేర్లు ఒకసారి నాకు కళ్ళు తెరిచి చూసి ఆ పేరు నామకరణం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నోరు తిరగదు అది. ఆ పేరు ఎప్పుడు వినం. మన జాతికి కానీ, మన దేశానికి కానీ, మన భాషకు కానీ, మన బతుకు కానీ సంబంధం లేదు. అలాంటి పేర్లు మనం ఓ సరళమైనటువంటి విధానంలో మనం పేర్లు పెట్టుకునేప్పుడు ఎన్నాళ్ళు మరి దైవజనులు మన దగ్గరికి వచ్చి ప్రార్థనలు చేయించుకుని, అయ్యా మా పాపకి పేరు పెట్టాలి, మా బాబుకి పేరు పెట్టాలి, అమ్మ మీరు వెళ్ళండి, నేను ప్రార్థన చేసి దానిని ఏర్పాటు చేస్తాను అని చెప్పి దేవుని ప్రేరేపణ చేత పలానా పేరని నిర్ణయించుకుని ఆ వచ్చే వారం ఎప్పుడు, లేదంటే వాళ్ళ ఇంటి దగ్గర కూటం పెట్టుకున్నప్పుడు పిలిచి దేవుడి పేరును బయలుపరిచాడని చెప్పి దాని అర్థం చెప్పి దాని వివరణ చెప్పి పలానా ఈ వ్యక్తి అతని ఆ పేరు యొక్క చరిత్ర చెప్పి పేరు పెట్టేవారు. అందుకని అప్పుడు సార్థక నామధేయులు వచ్చేవారు. సార్థక నామధేయులు అంటే ఆ పేరుకు తగినటువంటి జీవితాలు జీవించేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. పేరు పెట్టినోడికి తెలియదు దాని అర్థం, పెట్టించుకున్నవాడికి తెలియదు, దానిని విన్న మనకు అస్సలు తెలియదు. కానీ ఇక్కడ మీకా అలా కాదు. మీకాకు తెలుసు. మీకా అంటే యెహోవా వంటి వారు ఎవరు. ఇతని ప్రవర్తన ఎలా ఉందంటే, ఒక ఉత్కృష్టమైనటువంటి అర్థము ఉద్దేశము కలిగినటువంటి పేరును పెట్టుకుని ఆయన ఎవడో నాకు తెలియదు అన్నట్టు బతుకుతున్నాడండి. ఆయన ఎవడో నాకు తెలియదు అన్నట్టు బతుకుతున్నాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? పేర్లు పెట్టుకుంటున్నాం. పేరుకు తగిన జీవితాన్ని జీవిస్తున్నామా? ఎప్పుడు పేరుకు తగిన జీవితాన్ని జీవించాలి అన్నటువంటి హెచ్చరిక ఉంటుందంటే, అది దైవ ప్రేరేపితమైతే ఆ భయం ఉంటుంది, ఆ ఉద్దేశం ఉంటుంది. ఏదో గూగుల్లో సెర్చ్ చేసి మనం పెట్టేసామనుకోండి, మన జీవితం కూడా గూగుల్లోనే తిరుగుతుంది, గూగుల్లోనే తిరుగుతుంది. అప్పుడు ఎలాంటి భయము మన జీవితంలో ఉంటుంది. ఇక్కడ పేరైతే మంచి పేరు పెట్టుకున్నాడు, బట్ పేరుకు తగిన జీవితం లేదు. ఇది ఇశ్రాయేలు జాతి కూడా ఎలా ఉంది? ఇశ్రాయేలు జాతి కూడా ఒక పేరుంది, వీరు దేవుని ప్రజలు, దేవుని జనాంగం ఆయన ఏర్పాటు చేసుకున్నవారు. బట్ వారి ప్రవర్తన ఎలా ఉందంటే, ఆయనను తమ రాజుగా చేసుకుని ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఒక రాజ్యాంగంగా చేసుకుని బతకాల్సినటువంటి వారు విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. పేరుకు తగని జీవితం. ఈరోజు మనం కూడా పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. శాంతమని, సమాధానం అని, కృపమని, అదని ఇదని పెట్టుకుంటాం. పేరు వేరు, శాంతం అంటాం కానీ అసలు ఈవిడలో శాంతమే ఉండదు. సమాధానం అని పెట్టుకుంటాడు ఒక ఆయనలో సమాధానమే ఉండదు. పేర్లు అయితే పెట్టుకుంటాం కానీ పేరుకు విరుద్ధమైనటువంటి జీవితాలు. ఇక్కడ ఆ కాలములో ధర్మశాస్త్రము మీరని కాలములు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేని కాలములు మీకా పేరుకు తగిన జీవితాన్ని జీవించటం లేదు. పేరుకు విరుద్ధమైనటువంటి జీవితం. అతని తాత ముత్తాతలు ఎవరో ఆలోచించి యాజకుని దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ 8వ దినం ప్రతిష్ఠించి ఆ పేరు పెట్టుంటారు. ఎందుకంటే అప్పటికే ధర్మశాస్త్రము అమల్లో ఉంది, కానీ పేరుకు తగిన జీవితాన్ని జీవించటం లేదు. ఈరోజు ప్రియులారా, నీ జీవితం ఎలా ఉంది? రాజైన ప్రభువును కలిగి ఉండి ఆయన ఇచ్చినటువంటి కట్టడ లేదా ధర్మశాస్త్రము కలిగి ఉంది, వాక్యాన్ని కలిగి ఉంది, మనము ఆయన పిలుపుకు తగిన, ఆయన పేరుకు తగిన, ఆయన నామము. ఇప్పుడు మనకి ఒక పేరుంది, మనలో ప్రతి ఒక్కరికి ఒక పేరుంది. ఏ పేరండి? క్రైస్తవులము, క్రిస్టియన్స్. అంటే అది మనము ఒకవేళ పరిశుద్ధ గ్రంథములు అంత లోతైనటువంటి మాటలు దాని గురించి లేకపోయినా మొట్టమొదట క్రైస్తవులని పిలువబడ్డారు అంతే. క్రైస్తవులు అంటే దాన్ని ఏ ఉద్దేశంతో లోకం పలుకుద్దంటే, యేసుక్రీస్తును ఆరాధించేవారు. ఆయనను ఆరాధించినప్పుడు మనము ఆయన వలె ఉన్నామా లేదా, దానిని బట్టి ఇప్పుడు నా పేరుని బట్టి నేను జీవించడం, మీ పేరుని బట్టి మీరు జీవించడం కాదు, మనకందరికీ ఆయన ఒక పేరు పెట్టాడు.
విశ్వాసులను, క్రైస్తవులను లేదా యేసు ప్రభు వారసులను ఏదో ఒక పేరు పెట్టాడు. అలాంటి పేరు పెట్టబడినటువంటి మనం పేరుకు తగిన జీవితాన్ని జీవిస్తున్నామా లేదా? ఆయనను రాజుగా మనం అంగీకరిస్తున్నామా లేదా? ఆయన పేరు పెట్టుకుని బతుకుతున్నామా లేదా? లేదా ఆయన ఉద్దేశానుసారంగా జీవిస్తున్నామా లేదా? ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ నీవు ఆయన పేరు పెట్టుకుని సరైన జీవితాన్ని జీవించకపోతే అది నీ జీవితంలో శాపగ్రస్తంగా మారిపోతుంది. అని అంటాడు 91వ సంకీర్తనలో, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను తనకు అనుగ్రహించాను. మనం ఆయన పేరుని ఎరగాలి, ఆయన పేరుని మన జీవితంలో ధరించాలి. అప్పుడు మన జీవితానికి ఘనత. లేదంటే మేకావలే ఘనహీనమే. ఈ ఎండింగ్ చాలా భయంకరంగాను చాలా ఘోరంగాను ఉంటుందండి. లేదా భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించుకుంటాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన జనులు. దేవుడు చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాడండి. దేవుడు మన గురించి, అనగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి కానీ ఈరోజు క్రైస్తవులంగా మన గురించి కానీ చాలా అతిశయంగా గర్వంగా చెప్పుకుంటారు. వీరు నా పేరు పెట్టబడినటువంటి ప్రజలు. అసలు మనం ఆయన పేరును గొప్పగా చెప్పుకోవాలి, కానీ ఆయన మనల్ని చెప్పుకుంటాడు. వారు నా ప్రజలు అంటాడు, నా పేరు పెట్టబడిన జనాంగం అంటాడు, నేను పిలుచుకున్న నా సొత్తు అంటాడు. అంత అతిశయముగా మన గురించి చెప్పుకుంటే మనం ఆయనకు అవమానకరంగా ప్రవర్తిస్తున్నాము. మీ కావాలి. ఈరోజు క్రైస్తవులంగా పేరు పెట్టబడినటువంటి మనం క్రీస్తును కలిగి జీవిస్తున్నాము, క్రీస్తు మనస్సును కలిగి జీవిస్తున్నాము, ఆయన చిత్తమును ఉద్దేశమును నెరవేర్చేవారుగా బ్రతుకుతున్నాము. లేదంటే ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రవర్తించినటువంటి రాజు లేని ఆ కాలంలో వారు ప్రవర్తించినట్లుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు నడుస్తున్నామా? ఆలోచన చేసుకుని మనకు ఆయన పెట్టినటువంటి క్రైస్తవులు, విశ్వాసులనే పేరుకు తగిన జీవితాన్ని మనం జీవించ సిద్ధపడాలి అన్న సంగతిని తెలియజేస్తున్నాను. ఇక 2వ అంశం మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. అతడు తన తల్లి నుంచి వచ్చి, నీ యొద్ద నుండి తీసుకున్న రూకలు, అనగా నువ్వు ప్రమాణము చేసి నా వినికిడిలో మాట్లాడిన ఆ 1100 వెండి రూకలు నా యొద్ద ఉన్నవి, ఇదిగో నేను వాటిని తీసుకుంటానని ఆమెతో చెప్పగా. ఈ 2వ వచనం ఏం చెప్తుందంటే, ఇందాక మనం వివరించుకున్నట్లు ఈ టెక్స్ట్ అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు అన్నటువంటి ఈ టెక్స్ట్ అంతా కూడా ధర్మశాస్త్ర విరుద్ధమైనటువంటి ఇశ్రాయేలీల యొక్క జీవితాన్ని సూచిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకు వీరు నా ప్రజలని పేరు పెట్టి ఆయన ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మీకా దానిని వ్యతిరేకించి పేరుకు తగిన జీవితాన్ని జీవించలేదు. ఇది మొదటి ఆజ్ఞను మీరడం. ఇక 2వదిగా ఈ 2వ వచన ప్రకారము మీకా తన తల్లి దగ్గర ఉన్నటువంటి 1100 వెండి నాణెములు దొంగిలించాడు. 1100 వెండి నాణెములు దొంగిలించాడు. కనుక ఇతడు మళ్ళా ఇశ్రాయేలుకు రాజు లేడు అన్నటువంటి ధర్మశాస్త్ర విరుద్ధమైనటువంటి కాలంలో ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఇంకొక ఆజ్ఞను మీరాడు. అవునా కదా? ఇతడు ఏం చేశాడు? తల్లి దగ్గర ఏం చేశాడండి? దొంగిలించాడు. వాక్యం ఏం చెప్తుంది? నిర్గమకాండం 20వ అధ్యాయం 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటండి? మీరు దొంగిలించకూడదు. అంటే ఇశ్రాయేలుకు రాజు లేనటువంటి కాలములో ఇతడు మితిమీరినటువంటి విచ్చలవిడి జీవితంతో ధర్మశాస్త్ర భయము కానీ దేవుని భయము కానీ, రాజు అయినటువంటి దేవుని భయం కానీ లేకుండా దొంగతనానికి ఒడిగట్టాడు, పాల్పడ్డాడు. కనుక ఇశ్రాయేలీలకు రాజు లేడు. రాజుగా ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని వారు మీరుతున్నారు. లేవి 19:11 ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు దొంగిలింపకూడదు, నేను యెహోవాను అంటున్నాడు. నేను యెహోవానంటే నేను ఉన్నవాడిని, మీకు రాజుగా ఉన్నవాడిని, మీకు దేవునిగా ఉన్నవాడిని, మీరు నాకు ప్రజలై ఉన్నారు, మీరు దొంగిలించకూడదు. నేను ఉన్నాను అంటే ఆయన అన్నాడు, మీరు దొంగిలించకూడదు, నేను యెహోవానంటే నేను చూస్తున్నాను మిమ్మల్ని, నేను ఉన్నవాడిని కనుక మీరు దొంగిలించకూడదు అని చెప్పి నిర్గమ 20:15 ఇందాక మనం చెప్పుకున్నాం. 10 ఆజ్ఞల యొక్క భాగంలో దొంగిలించకూడదు అనేటువంటి అంశము మనకి కనబడుతుంది. ప్రియులారా, మీకా ఒక దొంగతనం చేశాడు ధర్మశాస్త్ర విరుద్ధంగా. ధర్మశాస్త్రాన్ని మీరిన కాలము, రాజుగా దేవుడు ఏర్పాటు చేసిన ధర్మశాస్త్రాన్ని అనుసరింపని కాలంలో వారు దొంగతనం చేశారు. యెహోషువ గ్రంథము 7:11 ప్రకారం అతడు అనగా ఆకాను శపితమైన వాటిలో కొన్నింటిని దొంగతనము చేశాను అన్నటువంటి మాట. ప్రతిఫలం ఏమైందంటే అతడు రాళ్లతో కొట్టబడి ఆకోరు లోయలో పాతిపెట్టబడ్డాడు. దొంగతనానికి అక్కడ వచ్చినటువంటి శపితమైన వాటిని దొంగిలించే స్థితికి వచ్చినటువంటి ప్రతిఫలము మరణమైపోయింది. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో కూడా ప్రభువును అభిషేకించినటువంటి ఆమెను చూసి యోధా ఏం చేస్తున్నాడంటే గద్దిస్తున్నాడు, ఎందుకు అనవసరంగా వేస్ట్ చేశాడు, ఇది అమ్మి పేదలకు ఇద్దాం కదా అని చెప్పేసి అంటే, ప్రభు ఇది ఈమె నా మరణం కొరకు చేసింది, ఈమెను ఏమి అనొద్దు అన్నాడు. అలాగా యోధా అనడంలో కారణాన్ని చెబుతూ, అతని యొద్ద డబ్బు సంచి ఉన్నది, అతడు దానిలోనిది
దొంగిలిస్తూ వస్తున్నాడు అన్నటువంటి మాట. చివరికి యూదా కూడా ఏమయ్యాడు? చనిపోయాడు. అంటే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జీవించినటువంటి ఏ కాలమైనా అది మనల్ని, మన ఆత్మీయ జీవితాన్ని, ఆ రోజు భౌతికంగా వారు చనిపోవచ్చు, కానీ మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తుందండి? మరణానికి నడిపిస్తుంది. అందుకని ఎఫెసీ 4:27-28 అంటాడు, ఎవ్వడు కూడా దొంగిలించొద్దు, ప్రతి వాడు కూడా తన చేతులతో కష్టపడి పని చేసి భోజనం చేయాలి. ఎవడు కూడా దొంగిలించకూడదంటండి, ప్రతివాడు కూడా తన చేతులతో కష్టపడి. నిజమే, ఈరోజు దేశాలలో చట్టాలు లేకపోతే, దేశాలలో రాజ్యాంగాలు లేకపోతే, దేశాలలో క్రమము పద్ధతి లేకపోతే ఎవరి మీద ఎలా జీవిస్తారో, ఎవరి మీద తిరగబడతారో, ఎవరిది దోచుకుంటారో తెలియదు. ఇప్పుడు ఇన్ని చట్టాలను ఏమవుతుందండి? ఇన్ని చట్టాలు ఉన్నాయండి, దొంగతనాలు ఎలా జరుగుతున్నాయి? యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. ఆక్రమణలు ఎలా జరుగుతున్నాయి? యథేచ్ఛగా జరిగిపోతుంది. తనది కాని సొమ్మును చాలా యథేచ్ఛగా తీసేసుకుని రాజుల్లాగా, దర్జాల్లాగా బతికేస్తున్నాయి. ఈరోజు కూడా దేవునికి, రాజైనటువంటి దేవునికి, ఆయన ఇచ్చినటువంటి ధర్మానికి కట్టుబడిన బతుకులు బతుకుతున్నాయి. కనుక ఇశ్రాయేలీలకు రాజు లేడు అంటే ధర్మశాస్త్రాన్ని మీరిన కాలంలో వారు, అనగా మీకా ఇశ్రాయేలీలకు ప్రతినిధిగా ఉన్నాడు కనుక అతడు దొంగిలించు అనిగా కనపడుతున్నాడు. ఈరోజు మనము ఎలాంటి స్థితి కలిగి ఉన్నాము ఆలోచన చేసుకోవాలి. ఇక 3వ విషయాన్ని మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చదువుకుందాం. అతడు ఆ 1000 రూకలను తన తల్లికి మరలనీయగా, ఆమె పోత విగ్రహము చేయించుటగా నా కుమారుని చేత తీసుకున్న ఆ ఇరుకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరల అది ఇచ్చేదను. అతడు ఆ రూకలను తన తల్లికి, ఆమె వాటిలో 200 పట్టుకుని కంసాలికి అప్పగించాను. ఇక్కడ ఆ రూకల గురించి ఆమె ఏం మాట్లాడుతుంది? నాణాలు అనుకుందాం, ఆ రూకలు అంటే ఏదోలా ఉన్నాయి, నాణాలే అనుకుందాం. 1100 వెండి నాణాలు తల్లికి ఇచ్చేశాడు. ఏ తల్లి దగ్గర నుంచి దొంగిలించాడో మీకా 1100 వెండి నాణాలు ఎవరికి ఇచ్చాడు? తల్లికి ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఆమె ఏమంది? ఇవి యెహోవాకు ప్రతిష్ఠితము అన్నది. ఒక్కసారి దేవునికి ప్రతిష్ఠించిన తర్వాత అందులో ఒక నూలు పోగైనా నువ్వు చేయకూడదు. చాలాసార్లు నెల జీతం వచ్చిన వెంటనే దశంభాగాలు, నెల కానుకలు తీసి పక్కన పెడతా ఉంటున్నాం. పెడతామా? లేకపోతే అలా జోబులు తీసేసి నెల కానుక వేసేస్తాను. జీతం వచ్చిన వెంటనే ఏం చేయాలి? ఏం చేయాలండి? కొంచెం గట్టిగా చెప్పండి. ప్రార్థన చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థన చేయాలి. జీతం వచ్చిన వెంటనే, ప్రభా ఈ నెలంతా కష్టపడడానికి శక్తినిచ్చావు, కష్ట ఫలము నా చేతుల్లో పెట్టావు, నీకు వందనాలు. ప్రార్థన చేసిన తర్వాత, అంటే మాకు తల్లిగారు నేర్పించినటువంటి విషయాలు, ప్రార్థన చేసిన తర్వాత అందులో 1 రూపాయి కూడా ముందు తీయకూడదు. మొట్టమొదట ఆ రూపాయిని ఏం చేయాలి? అందులో దశమ భాగాన్ని లెక్కగట్టి ప్రక్కన తీసి పెట్టిన తర్వాత నువ్వు వాడుకోవడం మొదలు పెట్టాలి. అప్పుడప్పుడు చిన్నప్పుడు నేను అనేవాడిని, చిల్లర లేదు, ఆ దశభాగాలు ఉన్నాయి కదా చిల్లరి, ఇది తీసి అది వేసేయాను. ఒక్కసారి దేవునికి ప్రతిష్ఠించిన తర్వాత చిల్లరి కోసమైనా సరే చిల్లరి పనులు చేయకూడదు. చిల్లరి కోసం కూడా ఒక్కసారి దేవుని అని పక్కన పెట్టేశాం, ఇక మళ్ళా దాన్ని టచ్ చేసే అధికారం మనకి లేదు. నువ్వు బయటికి వెళ్ళి కొట్టి దగ్గర మార్చుకురా కావాలిస్తాను, బయటికి వెళ్ళి కొట్టి దగ్గర మార్చుకురా కావాల్స్తాను. అంటే ఒక్కసారి ప్రతిష్ఠించిన తర్వాత, ఒక్కసారి కానుక అనుకున్న తర్వాత, ఒక్కసారి మొక్కుబడి చేసుకున్న తర్వాత నువ్వు ఏ పర్పస్లో, కొంతమంది ఏం చేస్తారంటే వేసేద్దాంలే అని చెప్పేసేసి చేతులు డబ్బులు ఉండవు, వస్తే అందులో తీసివేసేద్దామని ఈ వాడేసేసి మళ్ళా నెల వచ్చిన తర్వాత అది ఇది తీసి కట్టేస్తూ ఉంటారు. నీది మంచిదే, నీ ఉద్దేశం మంచిదే, కానీ అది మాత్రం సరైనది కాదు. ఒక్కసారి తీసేసిన తర్వాత నువ్వు చచ్చిపోయినా సరే అలా ఉండాలంతే. నువ్వు చచ్చిపోయినా, ఎందుకంటే అది దేవునికి ప్రతిష్ఠితము అంతే. దానిని వాడుకోవడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. ధర్మశాస్త్రం ఇది, నేను చెప్పడం లేదు. దాన్ని వాడుకోవడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. కానీ మీకా తల్లి ఏం చేసిందంటే అందులో 200 తీసి, 200 రూపాయలు తీసి ఎవరికి ఇచ్చింది? కంసాలికి ఇచ్చింది. ధర్మశాస్త్రము మీరుతుంది. నిజమే, ఒక కట్టుబాటు లేకపోతే అలాగే ఉంటుందండి. రాజు లేడు, నాయకుడు లేడు, ప్రవక్త లేడు, యాజకుడు లేడు, ఎవరు లేరు. ఎవరికి నచ్చిన జీవితం, ఇదే ధర్మము, ఇదే న్యాయము, ఇదే చట్టము, ఇదే క్రమము, ఇదే పద్ధతి అని జీవిస్తున్నారు. కనుక దేవునికి ప్రతిష్ఠించినది కూడా అపవిత్రం చేస్తున్నటువంటి కాలం అది. ఈరోజు ఒకవేళ దేవునికి నీవేదైనా ప్రతిష్ఠ చేసుకున్నావేమో. ఎందుకు ఈ మాటలు దేవుడు చెప్తున్నాడంటే, దేవుణ్ణి కలిగి ఉండి కూడా చాలాసార్లు మనము దేవుని భయం లేకుండా ధర్మశాస్త్ర విరుద్ధంగా, వాక్య విరుద్ధంగా, ఆ రోజు ధర్మశాస్త్రం, ఈరోజు మనకేంటి? వాక్య విరుద్ధంగా బతుకుతున్నాం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు కానీ ఈరోజు మనకి కానీ తేడా లేకపోవడానికి కారణం ఏంటంటే, ఆ రోజు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బతుకుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు మీకాను ఒక సాదృశ్యంగా దేవుడు చూపిస్తున్నాడు.
ఈరోజు మనమందరం కూడా ఆయన వాక్యానికి విరుద్ధంగా మనం జీవిస్తాం. ఆయనకు ప్రతిష్ఠించిన సమయం, ఆయనకు ప్రతిష్ఠించిన కాలం, ఆయనకు ప్రతిష్ఠించినటువంటి మన బతుకులు, ఆయనకు ప్రతిష్ఠించినటువంటి మన జీవితాలలో ఉన్నటువంటి మరి ఏదైనా ప్రశస్తమైనటువంటి అంశాలు నీ సొంతం కొరకు వాడుకుంటుంటే కనుక నీవు ఆయన ప్రతిష్టను, ఆయన నియమాన్ని, ఆయన నిబంధనను మీరుతున్నావు. అది నీకు మేలుకరం కాదు. ఈ విషయాన్ని గమనించాలి. మలాకి 3:8 అంటాడు, మేము ఏ విషయంలో దొంగిలిస్తున్నాం అంటున్నారు అక్కడ ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే, మేము ఏ విషయంలో దొంగిలిస్తున్నాం, ఊరికి అస్తమాటు దొంగతనం అంటున్నాం అంటే మలాకి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మలాకి అంటే చివరి బుక్ అండి, ఓల్డ్ టెస్టమెంట్లో చివరి బుక్. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను అమ్మా ఇయ్యక దొంగిలింది. ఇప్పుడు ఎంతమంది దొంగలు ఉన్నారు చెప్పండి, ఎంతమంది దొంగలు ఉన్నారు చెప్పండి. నేను కూడా కంపేర్ చేసుకుంటున్నాను, నేను గొప్పవాడిని ఏం కాదు, వాక్యానికి ఎవ్వడూ అతీతం కాదు. ఎవరైనా సరే, వారు బాగా గొప్ప సీనియర్ అయినా జూనియర్ అయినా ఎవరైనా సరే, ఇక్కడ ఏం చెప్తున్నాడు, మేము ఏ విషయంలో దొంగిలిత్తుమి అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. ఇదిగో నేను చెప్తున్నాను రండి, మీరు పలానా 10వ వంతు ఇవ్వడం విషయంలో, ప్రతిష్టార్పణలు ఇవ్వడం విషయంలో చాలామంది తెలివైపోయి ఈ మధ్యన ఏమన్నారంటే, ఇది 10వ భాగం అనేది అండి మనది కాదండి, ఇది పాత నిబంధనకి సంబంధించింది. ఈ మధ్యన ప్రసంగాలు కూడా చేస్తున్నారు చాలామంది. 10వ భాగము ఎవరికి సంబంధించింది? పాత నిబంధన కాలంలో మోషే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానికి సంబంధించి మన సంబంధం లేదండి అన్నాడు. నువ్వు 10వ భాగం దగ్గర ఆగిపోతే నువ్వు ధన్యుడవు. కొత్త నిబంధన ఏం చెప్తుంది తెలుసా? నీవు వర్ధిల్లిన కొలది, 10వ భాగంతో సంబంధం లేదు, నీవు వర్ధిల్లిన కొలది ఇచ్చేయాలంటే ఆయనకంతే. పాత నిబంధన 10వ భాగంతో మాత్రమే ఆగింది. కొత్త నిబంధన ఏం చెప్తుంది? నీవు వర్ధిల్లిన కొలది, నీ వర్ధిల్లిన కొలది ఎంత ఆశీర్వదించబడితే అంత విస్తారంగా ఆయన సన్నిధిలో ఇవ్వాలి. లిమిట్లెస్ అనమాట అండి. కొత్త నిబంధన చెప్తున్నటువంటి ఈ కానుక కానీ లేదా ఈ భాగము కానీ ప్రతిష్ఠితార్పణ విషయంలో కానీ ఏం చెప్తుందో తెలుసా? అన్లిమిటెడ్గా దేవుని సన్నిధిలో నీవు ఇవ్వాలి. ఎందుకంటే నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు? అన్లిమిటెడ్గా ఆశీర్వదిస్తున్నాడు. లేకపోతే మన బతుకులేంటి, మనం చేస్తున్న మన సంపాదన ఏంటి, మన జీవితాలు ఏంటి, మన కుటుంబాలు ఏంటి, మనం అనుభవిస్తున్నటువంటి ఈ సుఖ సౌఖ్యాలు ఏంటి, భోగభాగ్యాలేంటి, ఇవన్నీ మనం అనుభవిస్తున్నామంటే ఆయన ఇస్తున్నాడు కదా. ఇంత విస్తారంగా ఆశీర్వదించినటువంటి దేవునికి చిరిగిపోయిన నోట్లు, చల్లని నోట్లు, పనికిరానటువంటి నోట్లు ఇవా మనం ఇచ్చేది? సంఘం ఆలోచించాను. వారు ధర్మాన్ని, దేవునికి ప్రతిష్ఠించబడిన దానిని వారు మీరారు. ఈరోజు మనము కూడా మన సమయం విషయంలో కానీ, మన సంపాదన విషయంలో కానీ, మన జీవితాల విషయంలో కానీ దేవునికి ప్రతిష్ఠించబడిన వారు. ఆయన ఏమంటున్నాడండి? మీరు మీ సొత్తు కదయ్యా, మీరు మీ సొత్తు కాదు. మీ సొత్తు కానీ మీ జీవితాన్ని మీ కొరకు ఎలా వాడుకుంటారు? మీ సొత్తు కానీ మీ సంపాదనను, మీ సొత్తు కానీ ఇంకా ఏదైనా మీ జీవితంలో మీరు ఎలా వాడుకుంటారు? ఇది భయం లేని జీవితం కదా. ఇశ్రాయేలీయులకు రాజు లేని కాలంలో వారు ప్రవర్తించినటువంటి విశృంఖలమైనటువంటి విచ్చలవిడి జీవితానికి ఓ నిదర్శనం కాదా? ప్రియులారా, ధర్మశాస్త్రానికి కట్టుబడి జీవించాల్సినటువంటి ఇశ్రాయేలు ప్రజలు అడిగేవాడు లేడు కదా, రాజు లేడు కదా అని ఇష్టం వచ్చినట్టు బతికారు. ఈరోజు మనం కూడా అలా బతుకుతున్నామేమో ఆలోచన చేసుకో. దేవునికి ప్రతిష్ఠించబడిన దేనినైనా ఒక్క పూచిక పుల్ల కూడా నువ్వు, అది నీ జీవితమైనా సరే, అది నీ జీవితమైనా సరే, నువ్వు ఒక్క పూచిక పుల్ల కూడా ముట్టుకునే అవకాశము లేదు అన్న సంగతి. ఈ విషయంలో కూడా ధర్మశాస్త్రాన్ని వారు మీరే. ఇక 4వ విషయం చూద్దామండి. మరలా 3-4 వచనాలు చదువుకుందాం. 17వ అధ్యాయం 3-4. అతడు ఆ 1,100 రూకలను తన తల్లికి మరలిగా పోత విగ్రహం చేయించుకున్నట్టుగా నా కుమారుని తీసుకుని నీ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, నీకు మరలా అది ఇచ్చేదను. అతడు ఆ రూకలను తన తల్లికిగా ఆమె వాటిలో 200 పట్టుకుని కంసాలకు అప్పగించింది. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైనటువంటి పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడి. ఇక 4వ తప్పిదం, రాజు లేడు, ఎవడూ అడిగేవాడు లేడు, ధర్మశాస్త్రాన్ని మీరిన ఎవడు నన్ను ఏం చేయలేడు అని చెప్పి ఆమె తల్లి ఏం చేసిందంటే కొడుకు కోరుకున్నట్లుగా ఓ విగ్రహాన్ని తయారు చేయించింది. నిర్గమకాండము 20వ అధ్యాయం 4వ వచనంలో చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం త్వరగా చదువుదాం. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని దేని రూపమునను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటి సాగిలు పడకూడదు, వాటికి పూజింపకూడదు. ఎలా అనగా చాలండి, చాలా క్లియర్గా చెప్పేశాడు. అసలు దేని రూపములో ఎందుకు ఆయన ఎలా చేయొద్దు అన్నాడంటే, ఎందుకు దేని రూపంలో కూడా నువ్వు ఏది కూడా చేయించుకోద్దు అని
ఆయన జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీ దేవుడైన యెహోవాను నేను. ఆయన ఒక్కడే. ఆయనకు కొత్త రూపాలను వెతకాల్సి, నీకు రూపం ఇచ్చిన ఆయనకు నువ్వు రూపం ఇవ్వడం ఏంటంటే బుద్ధి లేకుండా. కానీ ఆయన ఏం చేశాడు? మనకి రూపం ఇచ్చాడు, మనం ఆయనకు రూపం చేయడం ఏంటి? ఎలా ఉందంటే, కని పెంచిన తర్వాత తల్లిని తండ్రిని మనము విమర్శించినట్లుగాను ఎదురు తిరిగినట్లుగాను ఉందన్నమాట. ఆయన మనకైతే రూపం ఇచ్చాడు, ఆయనను ఇంకొక రూపములో మనము మార్చడానికి. లేవి 19:4 కూడా అంటాడు, మీరు పోత పోయబడిన విగ్రహాలు అస్సలు చేసుకోకూడదు. విగ్రహాన్ని చేసుకోవడం అపవిత్రమైపోవడం అనమాట అండి, అపవిత్రమైపోవడం. రాజుల 2వ గ్రంథం 21:11 ప్రకారం, యెహెజ్కేలు 36:25 ప్రకారం విగ్రహమును చేసుకోవడం అపవిత్రతను కలుగు చేసుకోవడం. కొన్ని సందర్భాలలో అది వ్యభిచారముతో సమానమని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. అంటే ఆయనకు బదులు, ఆయనే మనకు భర్త, ఆదరణకర్త. ఆయనకు బదులు ఎవరినైనా నీవు నిలుపుకుంటే కనుక అది పైగా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నాడు? ఇంట్లో పెట్టుకున్నాడు. ప్రియులారా, నీ ఒంట్లో కానీ నీ ఇంట్లో కానీ ఏమైనా విగ్రహం ఉందేమో ఆలోచించు. నీ ఒంట్లో కానీ నీ ఇంట్లో కానీ నువ్వు ఇష్టపడింది, నువ్వు ప్రేమించింది, నువ్వు కోరుకున్నది, నువ్వు సంపాదించుకున్నది, నువ్వు బాగా కావాలనుకున్నది, అది నీ కుటుంబము, నీ ఉద్యోగము, నీ పిల్లలు, నువ్వు నడుపుతున్న వాహనం, నువ్వు ధరించుకున్నటువంటి ఏదైనా ఒక వస్తువు. కొన్నిసార్లు విగ్రహాలను ధరించుకుంటాం, కొన్నిసార్లు మనమే ఉత్సవ విగ్రహంలాగా తయారవుతాం. ఈ రెండు తప్పే. కొన్నిసార్లు విగ్రహాలను మనం ధరించుకుంటాం. మనం బంగారం ఏదో ధరించుకున్నాం అనుకోండి, అది వేరే సంగతి. మనమే బంగారంలో కనిపించాం అనుకోండి, అది విగ్రహమే కదా. ఏదో వస్తువులు ధరించుకున్నాం. మితమైనటువంటి అలంకరణ అంటాడు పౌలు భక్తుడు. మితమైనటువంటి అలంకరణ అంటాడు. ఇక ఉన్నది కదా ధరించుకున్నాం అనుకోండి, అంటే దానిని ప్రేమిస్తున్నాం. దేవుని కాక, దానిని ఇచ్చిన దేవుని కాక దానిని ప్రేమిస్తున్నామంటే బంగారం మన జీవితంలో ఏమైంది? ఒక విగ్రహంగా మారిపోయింది. కొన్నిసార్లు మనమే విగ్రహాలాగా తయారవుతూ ఉంటాం. ఏదైనా తప్పే. ఈమె తీసుకెళ్ళి దేవునికి ప్రతిష్ఠించినటువంటి సొమ్ముతో తీసుకెళ్ళి ఏం చేయించింది? ఒక పోత విగ్రహాన్ని చేయించి, వారికి రాజు లేడు, మేము ఎలాగైనా బతుకుతాం, అడిగేవాడు ఎవడు అన్నటువంటి విశృంఖలమైనటువంటి జీవితంతో ప్రియులారా ధర్మశాస్త్రాన్ని మరొక మారు మీరుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక 5వ అంశం చూద్దాం. 17వ అధ్యాయము 5వ వచనపు మొదటి భాగం మనం చూద్దాం. మీకా అను ఆ మనుషునికి దేవ మందిరము ఒకటి ఉండేది. మీకా అను మనుషునికి దేవ మందిరము అని ఒకటి ఉంది. ప్రియులారా, దేవుడు మోషేతో సెలవిచ్చాడు. 25వ అధ్యాయం ఎరగడం చదవవసరం లేదు. నేను వారి మధ్య సంచరించి వారి మధ్య నివసించినట్లు నాకు ఒక ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు. ఎవడికాడు గుడారం కట్టుకోమని లేదండి. ఇక్కడ ఎవడికాడు గుడారం కట్టుకోమని చెప్పలేదు. ఇశ్రాయేలు ప్రజల మధ్య నేను ఉండునట్లు, నివసించినట్లు, సంచరించినట్లు నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారం. అది సొలొమోను కాలంలో దావీదు వాంఛ. సొలొమోను కాలంలో ఒక గొప్ప మందిరంగా నిర్మించబడింది. ఈ మధ్యకాలంలో జరిగింది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలలో ధర్మశాస్త్రానికి భయపడకుండా, రాజు లేడు కదా, అడిగేవాడు లేడు కదా అని ఏం చేసుకున్నారంటే, ఎవడికి వాడు దేవ మందిరాలు కట్టుకోవడం మొదలుపెట్టారు. దేవ మందిరాలు అంటే దేవతలు నిలిపే స్థలాలు అన్నమాట. దేవతలను ఉంచే స్థలాలు, గృహ దేవతలు. ఆ తర్వాత వచనాలు చూస్తాం. ఆ దేవ మందిరం ఏర్పాటు చేసుకుని అతడు కొన్ని గృహ దేవతలను చేయించుకున్నట్టండి. అవి అందులో పెట్టి ఆరాధన చేయడం, కొలుపులు కొలవడం మొదలుపెట్టాడు. ప్రియులారా, ఇది ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎలాగ దారితీసిందంటే, అన్య దేవత ఆరాధనగా. చేయించుకోవడం వేరు, ఆరాధించడం వేరు. ఇక్కడ చేయించుకోవడం మాత్రమే కాదు ప్రియులారా, ఆరాధించడం మొదలుపెట్టాడు. ఒక రూపాన్ని ఆరాధించడం మొదలుపెట్టాడు, ఒక ఆకారాన్ని ఆరాధించడం మొదలుపెట్టాడు, ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఇది కూడా ధర్మశాస్త్ర విరుద్ధం. నన్ను తప్ప మీరు దేనిని ఆరాధించకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు. ఇది కూడా ధర్మశాస్త్ర విరుద్ధమైనటువంటి. నువ్వు ఆరాధిస్తే ఎలా ఆరాధించాలి? యోహాను 4:24 చెప్తాడు కదండి, ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అలా కాకపోతే అది అన్య దేవత ఆరాధనగా, దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిని కలుగు చేస్తుంది. దేవునికి మందిరంగా ఉండాల్సినటువంటి మీకా దేవతలకు ఒక మందిరాన్ని నిర్మించుకున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16, 17 కానీ, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాలు కానీ ఏం చెప్తున్నాయంటే, నీ హృదయమే ఆయనకు దేవాలయం, నీ దేహమే ఆయనకు దేవాలయం, ఆయన పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని. ఎవడైనా ఆయన ఆలయాన్ని పాడు చేస్తే, దట్ మీన్స్ దేవుడు నీకు ఇచ్చినటువంటి శరీరాన్ని పాడు చేస్తే, ఆయన నీకు ఇచ్చిన హృదయాన్ని పాడు చేస్తే,
దేవుడు వారిని ఏం చేస్తానన్నాడు? పాడు చేస్తాను. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. అలాంటి మేక తన ఇంట్లో అన్య దేవతలను ఆరాధించి ఒక దేవ మందిరాన్ని ఏర్పాటు చేసుకుని అందులో గృహదేవతలను పెట్టుకుని ఏఫోదును పెట్టుకుని ఈ చేయించబడినటువంటి పోత విగ్రహాన్ని కూడా అందులో పెట్టి దేవునికి వ్యతిరేకంగా తన ఇంటిని నింపేసుకున్నాడు, తన హృదయాన్ని నింపేసుకున్నాడు. ఖాళీ లేదు, తన ఇంటిని నింపుకున్నాడు, తన హృదయాన్ని నింపుకున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఈ ఆరాధన ద్వారా నిజమైన ఆరాధకుడైనటువంటి దేవునికి స్థలం లేకుండా పోయింది. ఈరోజు లోకాన్ని ఆరాధించడం మొదలుపెట్టిన తర్వాత ఆరాధించాల్సినటువంటి దేవునికి మన జీవితంలో సమయము లేదు, స్థలము లేకుండా పోయింది. అందుకని మనం చదువుకున్న రెండో భాగం లూకా సువార్త 9వ అధ్యాయం 57, 58 ఒకడు అన్నాడట, ప్రభు వెళుతుంటే, అయ్యా నేను కూడా నీతో వస్తాను అన్నాడట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నక్కలకు, గొర్రెలను, ఆకాశ పక్షులకు గూళ్ళును ఉన్నవి కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకున్నట్టుగాను. ఇది ఎవరి గురించి, దేని గురించి చెప్తున్నాడు ఆయన? అంటే ఆయనకి ఇల్లు లేదు, వాక్యం లేదని చెప్తున్నాడా? కాదు. ఎవరైతే నేను వెంబడిస్తాను ప్రభా, నీతో వస్తాను ప్రభా అని చెప్పాడో అతని హృదయ స్థితి గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు నాతో వస్తావని చెప్తున్నావు కానయ్యా, నీ హృదయంలో నాకు స్థలం లేదు. నక్కలకు బరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు, నీ హృదయం ఒక సాతాను కొంపలో తయారైంది. ఆ 7 దెయ్యాల గురించి మాట్లాడుకుంటాం కదా. ఒక దెయ్యం వెళ్ళిపోయింది, వీడు ఖాళీగా పెట్టుకున్నాడు. ఇది మరల వచ్చి మరి 7 దెయ్యాలను తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టి సాతాను కొంపలో తయారు చేసింది. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాలు, కుటుంబాలు సాతాను కొంపలా ఉంటూ ఉంటాయి. చాలామంది క్రైస్తవ కుటుంబాలు సాతాను కొంపల, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సంతోషం ఉండదు, ప్రేమ ఉండదు, దేవుని స్తుతించడం ఉండదు, ఆరాధించడం ఉండదు, ప్రార్థించడం ఉండదు, సాక్ష్యం ఉండదు. ఎందుకు బతుకుతున్నారు, ఎందుకు ఉంటున్నారు కూడా తెలియదు. ఇక్కడ లేవి గృహం ఎలా అయిందంటే ఒక దేవ మందిరముతో దేవునికి స్థలం లేకుండా పోయింది. ఇది వారి విచ్చలవిడి జీవితానికి, ధర్మశాస్త్రానికి లోబడక, రాజుకు భయపడక జీవిస్తున్నటువంటి స్థితికి సాదృశ్యం. ఇక 6వ అంశం మనం చూద్దామండి. 6వ అంశం న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనపు 2వ భాగం. మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకరిని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడయ్యాడు. ఇతడు అతనికి కొడుకు తండ్రికి యాజకుడయ్యాడు. నిజంగా నిర్గమకాండం 28వ అధ్యాయం 1వ వచనం ప్రకారము ఇతడు యాజక ధర్మాన్ని కూడా మీరాడండి. ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం ఇస్తూ దేవుడు మోషేతో చెప్పిన మాట ఏమిటంటే యాజక ధర్మాన్ని గురించి చెప్పాడండి. ఇదిగో పలానా వంశములు, పలానా గోత్రములు, పలానా వ్యక్తిని నీవు యాజకునిగా, ఇది ఇశ్రాయేలు ప్రజలకు తరతరములకు కట్టడ, తరతరములకు కట్టడ. ఈ 28వ అధ్యాయం నిర్గమకాండం 1వ వచనంలో అదే చెప్పి, నీవు అహరోను తీసుకురా, అతనిని అతని కుమారులను యాజకునిగా ప్రతిష్ఠించు, నిరంతరము నా సన్నిధిలో వారు యాజక ధర్మము, యాజక పరిచర్య చేయాలి. అంటే యాజకుడు ఎందులోంచి రావాలి? లేవీయులలోంచి రావాలి. యాజకునికి సహాయం చేసే, మందిర పరిచర్య చేసే పరిచారకులు ఎక్కడి నుంచి రావాలి? లేవీయుల్లోంచి రావాలి. అందుకనే వారికి లేవీయులకు స్వాస్థ్యాలు ఇవ్వలేదు. ఏమన్నాడు తెలుసా? నేనే వారికి స్వాస్థ్యము. అలాంటి గొప్ప యాజక ధర్మాన్ని తన అవసరత కోసం ఈ మేక ఏం చేశాడంటే తన కొడుకును ప్రతిష్ఠించేశాడంటే. ఈరోజు ప్రియులారా, పరిచర్య అనేది నీవు ఇష్టానుసారంగా ప్రతిష్ఠించుకుంటే వచ్చేది కాదు. అటు ఇటు చూసి ఏం దొరకట్లేదని పరిచర్యకు వచ్చేస్తున్నాం, పరిచర్యకు వచ్చేస్తున్నాం. అందుకనే పౌలు భక్తులు అంటారు, మీలో అనేకులు బాధకులు కాకుండా ఉండుటకు జాగ్రత్త పడండి. మీలో అనేకులు బాధకులు కాకుండా ఉండుటకు జాగ్రత్త. ఖాళీ ఉంటే పరిచర్య, ఖాళీ ఉంటే పరిచర్య. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏ పని లేనోడు చెప్పండి, నేను ఏమనుకోను, ఏ పని లేనోడు పాస్టర్ గారు. ఏ పని దొరకలేదు అనుకోండి, ఊరికి ఏం పని లేదు, నేను పాస్టర్ గారికి పంపించేయండి రా. అక్కడికి వెళ్ళి ఒకసారి ట్రైనింగ్ అయితే తెలుస్తుంది. దాని బదులు ఇంజనీరింగ్ 2 సార్లు చదివేయచ్చు. అక్కడికి వెళితే ఎవరికైనా బైబిల్ పట్టేసుకుని వెళ్ళిపోవడం కాదు. దానికి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, దానికి గ్రాడ్యుయేషన్ కావాలి. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక ఉంటుంది. మామూలు తోడు కాదు. పొద్దున్న 7 గంటలకల్లా చేపల్లో ఉండాలి. అయిపోయిన తర్వాత 8 గంటలకల్లా క్లాస్కి వెళ్ళాలి. సాయంకాలం వరకు క్లాసులు ఉంటాయి. 1 గంట సేపు బయటకు అలా వెళ్ళిపోయి ఏదో కావాల్సిన కొనుక్కు తెచ్చుకోండి. అక్కడి నుంచి అసైన్మెంట్లు ఉంటాయి, టెస్టులు ఉంటాయి, ఇక రకరకాలు ఉంటాయి. కొన్ని ఏమైనా సోర్సెస్ ఉంటాయా? తెలుగులో సోర్సెస్ ఏమి ఉండవు. అన్ని లైబ్రరీ ఒక 50, 60, 70 వేల బుక్స్ ఉంటాయి. లైబ్రరీలో పడి వెతుక్కోవడం. ఈయన ఇచ్చిన అసైన్మెంట్ తాలూకా ఈ సోర్సెస్ ఎక్కడున్నాయి? పలానా బుక్. వీళ్ళంతా ఏంటంటే తెలుగు కూడా ఎవరు రాయలేదు, అందరూ ఇంగ్లీష్ వాళ్ళే. తీసుకుని కుస్తీ పడాలి, డిక్షనరీ దగ్గర వేసుకుని ట్రాన్స్లేషన్ చేసుకోవాలి. తీరా రాసిన తర్వాత వాడిది వీడిది ఒకటైందనుకో ఈయన కొట్టేస్తాడు. వాడి దాంట్లో చూసి కప్పి రాసేవాడిని. ఒక పాటలు కాదు, మీరు పాస్టర్ అయినండి బైబిల్ చంకలు పెట్టుకుని వచ్చామనుకుంటారు. కొట్టేస్తాడు, మళ్ళీ రాయమంటాడు.
మళ్ళీ వెళ్ళి రాసిన తర్వాత ఏదో అత్యవసరంగా, ఎందుకంటే ఫస్ట్ మంచి ఒపీనియన్ లేదు కదా మన మీద, మళ్ళీ దాని మీద తక్కువ మార్కులు వేస్తాడు. ఇలాగూ ప్రియులరా ప్రతి సంవత్సరం 40 అసైన్మెంట్లు రాయాలి. ప్రతి సంవత్సరం 4 సంవత్సరాలు ట్రైన్లు, ప్రతి సంవత్సరం 40 అసైన్మెంట్లు రాయాలి. ఇకపోతే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాను. ఒకవేళ రాసేసి పాస్ అయిపోయిన అత్యవసర మార్కులు వేసి పంపించేస్తారు అనుకుంటున్నారేమో. ఈ పేపర్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఈ 4 ఇయర్స్ పేపర్, ఫస్ట్ ఇయర్ ఓరియంటేషన్ పేపర్ తప్ప మిగతా 3 ఇయర్స్ పేపర్స్ ఎక్కడికి వెళ్తాయో తెలుసా? ఈ సిరంపూర్ యూనివర్సిటీ కలిగినటువంటి వేరియస్ ప్లేసెస్లో ప్రొఫెసర్స్ ఉంటారు, డాక్టర్లు థీసిస్ చేసినటువంటి సీనియర్ ప్రొఫెసర్స్ ఉంటారు. ఈ పేపర్స్ 3 చోట్ల తిరుగుతాయి. ఒక చోట దిద్దుతారు, మార్కులు వేస్తారు, ఇంకో చోట పంపిస్తారు, మార్కులు వేస్తారు, ఇంకో చోట పంపిస్తారు, మార్కులు వేస్తారు. 3 చోట్ల దిద్దిన తర్వాత ఫైనల్ మార్క్స్ డిసైడ్ అయ్యి సిరంపూర్ యూనివర్సిటీ వెస్ట్ బెంగాల్ నుంచి అవి వచ్చి మార్క్ లిస్ట్గా మనకు వస్తాయి. ఇవన్నీ ఎవరికి అర్థం కావు. ఇవి కాకుండా మీకు వేసవి సెలవులు ఉంటాయా? పాస్టర్ ట్రైనింగ్లో వేసవి సెలవులు ఉండవు. ట్రైనింగ్ అయిపోయినంటే ఏం చేస్తారంటే ఈ పాస్టర్ గారిని ఎక్కడో వేసేస్తారు. ఇంటి దగ్గర ఉండడానికి కుదరదు. నన్ను 2 సార్లు బొబ్బులు వేస్తారు. 2 సార్లు బొబ్బిలి ప్రాంతం, తినడానికి తిండి లేదు, ఉండడానికి స్థలం లేదు, తిరగడానికి వాహనం లేదు, ఎక్కడ చూసినా నడకే. ఓ సైకిల్ ఇచ్చేవారు, సైకిల్ దొక్కుని వెళ్ళిపోయి 6 అయితే ఎలుగుబంట్లు వచ్చేది. 6 అయ్యే లోపల మనం వెళ్ళిపోయి సర్దేసుకోవాలా. ఇంత చూస్తే ఆ పరిచయం కోసం ఎక్కడికి తీసుకెళ్తారు? అయ్యో పెద్ద సంఘం ఉంటుందేమో అనుకుంటాం. తీసుకెళ్ళి ఒక ఇంట్లో కూర్చోబెడతారు. ఇప్పుడు ఇంటి అంతా నమ్మారంటే భర్త మంచి వ్యక్తాడు, పిల్లలేమీ అక్కడికి వెళ్ళిపోతారు, ఇప్పుడు మాత్రం కూర్చుని ఉంటుంది. చెప్పండి బాబు అంటారు. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? మనకేం అర్థం కాదు ఇవి. పరిచయం అంటే ప్రియులారా, ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే అందరూ యాజకులు కాలేరు, అందరూ సేవకులు కాలేరు. సమర్పణ కలిగిన వారు మాత్రమే. 2 ఏళ్ళు, 6 నెలలు ఒకటి, 6 వారాలు ఒకటి. బొబ్బిలి ప్రాంతం సరౌండింగ్స్ అన్నీ కూడా, రాజాం ప్రాంతం సరౌండింగ్స్ అన్నీ కూడా ఒక్కొక్క నెల ఒక్కో చోట, ఒక్కొక్క నెల ఒక్కో చోట. పూట కులం అని ఇంటి దగ్గర తింటారు కదా, వారాలు చేసుకుంటారంటారు కదా. రోజుకు ఒక ఇంటి దగ్గర భోజనం చేస్తూ మన రుచులు పక్కన పెట్టి, మన ఆలోచనలు పక్కన పెట్టి, మన అవసరతలు పక్కన పెట్టి, మన ఆలోచనలు పక్కన పెట్టి, అయితే ఇవన్నీ చేసి ఒక లిస్ట్ ఇవ్వాలి. ఆ ప్రాక్టికల్కి వెళ్ళినటువంటి దానికి మార్కులు ఉంటాయి. మళ్ళీ ఎంత కష్టపడి చేస్తే మనం రాసిన వాడికి అర్థమవ్వకపోతే ఏదో మార్కులు వేస్తాడు. ఏదో ఇన్ని పరిస్థితులు ప్రియులరా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఉత్కృష్టమైనటువంటి ఒక పరిచర్య, అది పాత నిబంధన కాలంలో కావచ్చు, కొత్త నిబంధన కాలంలో కావచ్చు, ఈ ఆధునిక సంఘం ఉన్నటువంటి కాలంలో కావచ్చు, పరిచర్య అంటే దేవుడు నిన్ను సమర్పించుకుంటే, ప్రతిష్ఠించుకుంటే, ఏర్పాటు చేసుకుంటే జరిగేది. పరిచర్యకి ఏమి తక్కువ కావండి. స్పాన్సర్ చేసినా నీ చేతికి అయ్యే డబ్బులు కొన్ని వేలు ఉంటాయి, కొన్ని లక్షలు ఉంటాయి. స్పాన్సర్ దొరికినా నీ చేతికి అయ్యే డబ్బులు బోళ్ళని ఉంటాయండి. బోళ్ళంత ఖర్చు, మనం ఖర్చును భరించమే. మాస్టర్ ట్రైనింగ్ అంటే వాళ్ళే డబ్బులు ఇస్తారటండి. ఏమిస్తారు? మనం డబ్బులు ఇచ్చి చదువుకోవాలి. ట్యూషన్ ఫీజులు ఉంటాయి, హాస్టల్ ఫీజులు ఉంటాయి, మెస్ ఫీజులు ఉంటాయి, ఇన్ని ఫీజులు ఉంటాయి. అన్నీ తీసేసుకుని చివరికి 60 రూపాయలు ఇచ్చేవారు స్టైఫండ్. అన్ని డబ్బులు తీసేసుకుని 60 రూపాయలు ఇచ్చేవారు స్టైఫండ్. పేరుకి ఇన్ని సమస్యలు ఉంటాయి. అలాంటి పరిచర్యను ఈ మేక ఏం చేశాడు తెలుసండి? తన ఇష్టారాజ్యంగా చేశాడు. ప్రత్యేకించబడిన పరిచర్య, ఏర్పాటు చేయబడిన పరిచర్య, ఉత్కృష్టమైన పరిచర్య, ఉన్నతమైన పరిచర్య. తానే ఒక విగ్రహంగా మారిపోయి తన కుమారుణ్ణి ఒక యాజకునిగా ఏర్పాటు చేసి అక్కడ ధర్మశాస్త్ర వ్యతిరేకమైన, దేవునికి విరుద్ధమైనటువంటి పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. ఇది కూడా భయము లేని బతుకు, అదుపు లేని బతుకు. రాజు లేడు కదా, అడిగేవాడు లేడు అన్నట్టు ఇష్టానుసారంగా ధర్మశాస్త్రాన్ని మీరు బతుకు. ఇక 17:6 చూద్దామండి. చివరి అంశానికి మనం వచ్చాం. 17:6. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు కనుక ప్రతివాడు తన ఇష్టానుసారంగా మేకాను పరిచయం చేయడంలో ఉద్దేశం ఏంటంటే ప్రతివాడు ఇలాగే ఉన్నాడు, ప్రతివాడు ఇలాగే బతుకుతున్నాడు. అక్కడ అదే చెప్తున్నాడు. ఇశ్రాయేలీలకు రాజు లేడు, వారేమో దేవుడిని రాజుగా అంగీకరించారు. వారికి దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఒక ఆజ్ఞగా, ఒక కట్టడగా వారు భావించలేదు. ఆటవిక జీవితం. ఆటవిక జీవితం ఎలా ఉంటుందండి? ఆటవిక జీవితం ఒకప్పుడు పాతరాతి యుగం, కొత్తరాతి యుగం కాలంలో ఎవడు ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా బతకొచ్చు. బలం ఉన్నవాడిదే రాజ్యం, నోరున్నవాడిదే రాజ్యం. అలాంటి జీవితం అయిపోయింది. 7వ అంశం ఏం చెప్తుందంటే ప్రతివాడు మేకలాగే ఉన్నాడు. ప్రతివాడు ఎలా ఉన్నాడండి? మేకలాగే ఉన్నాడు. దొంగిలిస్తున్నాడు, మరొకటి చేస్తున్నాడు, మరొకటి చేస్తున్నాడు. ఎవరికి వాడే దేవుడు, ఎవరికి వాడే ఆరాధన, ఎవరికి వాడే గుళ్ళు కట్టుకుంటున్నాడు, ఎవరికి వాడే ఆరాధనలు చేసుకుంటున్నాడు, పూజలు చేసుకుంటున్నాడు. అదుపు లేని, క్రమము లేని, విచ్చలవిడి, విశృంఖలమైనటువంటి జీవితంలో ఇశ్రాయేలు సమాజం పాడైపోయింది. ఈరోజు ప్రియ సంగమా, ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే ఈరోజు నువ్వు ఎలాగున్నావు, ఈరోజు నువ్వు ఎలాగ బతుకుతున్నావు. దేవుడు స్వేచ్ఛను, స్వతంత్రతనిచ్చాడు. ఆ స్వేచ్ఛను, స్వతంత్రతను శారీరక క్రియలకు హేతువుగా చేసుకొని దేవుని కృపకు దూరం అయిపోతున్నామేమో ఆలోచన చెయ్యి. రాజు లేడు అని ఎప్పుడు అనుకోకు, రాజు లేడు ఎప్పుడు అనుకోకు. ఎందుకంటే మన రాజ్యము పరలోకము, మన రాజు యేసుక్రీస్తు. మన రాజ్యము పరలోకము, మన కొరకు తన ప్రాణము పెట్టి తిరిగి లేచి మరల రానైనటువంటి మన రాజు యేసుక్రీస్తు ప్రభు.
మన రాజైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు తగిన జీవితాన్ని జీవిస్తూ మనం ఆయన భయము, ఆయన భక్తి, ఆయన వాక్యమునకు లోబడే స్థితి కలిగి ముందుకు కొనసాగలిగితే మనము ఆశీర్వదించబడిన వారం అవుతాం. లేదంటే మన చరిత్ర కూడా, లేదా మన జీవితం చరిత్రహీనత కలిగినటువంటి జీవితంగా మారిపోతుంది. కనుక ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని మనము దేవుడే రాజుగా, ఆయన వాక్యమే ధర్మముగా, ఈ జీవితము ఆయన కొరకు అన్నట్టుగా ప్రతిష్ఠించుకొని మనం జీవించగలిగితే అది మనకు మేలు అన్న సంగతిని తెలియజేసి కొద్ది మాటలు ముగిస్తున్నా. ఈ మాటలు దేవుడు మనకు ఆశీర్వాద కనుక ఫలించేది కాక ప్రార్థన చేసుకుని పరిశుద్ధ వందనములు గొప్ప దేవ స్తోత్రం. ఇంతవరకు మాతో మాట్లాడి రాజు లేని వారి జీవితం, మిమ్మల్ని రాజుగా అంగీకరించిన వారి బ్రతుకు, మీరు ఇచ్చినటువంటి రాజ్యాంగమైన ధర్మశాస్త్రం వారు మీరి ప్రవర్తించారు. అందులో ప్రతి వాడు ఇష్టానుసారంగా జీవించాడు. ఒక్కడే కాదు, మీకా ఒక్కడే కాదు. నిజమైన ఆయన ఈరోజు మేము కూడా మీరు మక్కిచ్చినటువంటి కృపను తృణీకరిస్తూ, మీరు మక్కిచ్చినటువంటి స్వేచ్ఛను, స్వతంత్రతను ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ ఈ భయం లేక బతుకుతున్నాను మేము. అయ్యా, మీరు మీ ఎవరాన్ని బట్టి, మీ జీవితాన్ని బట్టి సంతోషించండి. అయితే మీరు చేసిన ప్రతి దానిని దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడన్న సంగతిని మర్చిపోద్దని ప్రసంగి ద్వారా హెచ్చరించిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుని, మేము చేస్తే ప్రతిదీ తీర్పులో ఉంటుందన్న సంగతిని మేము జ్ఞాపకం చేసుకుని భయము కలిగి, భక్తి కలిగి, మీ చిత్తమును అనుసరించి జీవించగలిగి కృపదాయిచ్చింది. నేను వాక్యం హృదయములు ఫలింపచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. దేవుని దీవించి ఆశీర్వదించండి. ప్రభువుని ప్రియులారా, 35వ దినము ముగించుకున్నటువంటి మనం 36వ ధ్యానం 14/9/2000